జగన్ అరెస్ట్ లేనట్టే తేల్చేసిన కూటమి నేత. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ పై విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. దాదాపు 40 మంది నిందితులను గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు అధికారులు ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుగా భావిస్తున్న మాజీ సీఎం జగన్ అరెస్టుపై అధికార కూటమికి చెందిన కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 3,500 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని లిక్కర్ స్కామ్ పై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో జగన్ పాత్రకు సంబంధించి ఆధారాలు ఉంటే ఆయనను నిందితుడిగా చేర్చేవారని అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలను పరిశీలిస్తే జగన్ పాత్రపై సిట్ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పిన ప్రకారం జగన్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదనే విషయం అర్థమవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే జగన్ ఈ స్కామ్ నుంచి తప్పించుకున్నారు అని చెప్పొచ్చు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.